గతేడాదిగా అప్పులు పెరిగిపోవడంతో మూలరాంపూర్ గ్రామానికి చెందిన సర్పంచ్ చుంచు సంతోష్ మామిడి తోటలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. Decided and tried to die by suicide right outside the collector's office, blaming authorities for not releasing their pending bills for the past 4 years. కొమరం భీం జిల్లా వాంకిడి మండలానికి చెందిన 18 మంది ఆదివాసీ సర్పంచులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అప్పులు చేసి పనులు చేయించినా బిల్లు రావడం లేదంటూ రాజీనామాలు, జిల్లాలో డిపిఓ ఆఫీసుల ముందు నిరసనలు చేపడుతున్నారు. అప్పటి లెక్క సర్పంచులకు ఇప్పుడిక నిధుల తిప్పల్లేవు. ఎమ్మెల్యేల చుట్టూ తిరిగే పని లేదు. కలెక్టరేట్ల ముందు ధర్నాలు అక్కర్లేదు. పల్లెలు తనపై ఉంచిన నమ్మకానికి అడగకుండానే రేవంత్ అన్న స్పెషల్ ఫండ్స్ ప్రకటించిండు. యథావిధిగా మీ గ్రామాలకు వచ్చే నిధులు కాకుండా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి నిధి నుంచి మేజర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షలు నూతన సంవత్సరంలో మీకు ఇచ్చే బాధ్యత నాది అని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా.